తిరుమల నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో చర్చించినటువంటి ప్రభుత్వం చివరికి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని హద్దులు కూడా దాటేశారు. సీరియస్లీ దాటేసి అసెంబ్లీలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె పెళ్లి ఫోటోలు కూడా అక్కడ ప్రదర్శించి, అదిగో భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కుమార్తెకు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేశారు కాబట్టి ఆయన క్రిస్టియన్ అని చెప్పి ప్రచారం చేసే స్థాయికి దిగజారిపోతే మాట్లాడడానికి ఏం మిగిలి ఉంటుంది? ఇంకా ఇదే అంశం మీద తాజాగా మీడియాతో మాట్లాడినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా తీవ్రంగానే స్పందించారు. తన కుమార్తె పెళ్లి ఫోటోలను తాను పూర్తిగా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసినా కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు మరో ఫోటోలు డిస్ప్లే చేయించి భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా భావోద్వేగంతో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు నా కుమార్తె పెళ్ళి తిరుపతి తిరుచానూరు అమ్మవారి ఆలయ పరిధిలో 30,000 మంది అతిథులు హాజరవ్వంగా ఆ అతిథుల్లో 13 మంది హైకోర్టు న్యాయవాదులు స్వయాన నీ భామర్ది నీ కొడుకుకు అమ్మాయినిచ్చినటువంటి బాలకృష్ణ గారు, నీ కుమారుడి మామగారైనటువంటి బాలకృష్ణ గారు కూడా వచ్చి నా కుమార్తెను ఆశీర్వదించారు నా సన్నిహితుడిగా. స్వయాన మీ తమ్ముడు నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు గారు వచ్చి హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగినటువంటి నా కుమార్తె పెళ్లికి హాజరై ఆశీర్వదించారు. చాలామంది పండితులు వచ్చారు, 30,000 మంది వచ్చారు. పూర్తిగా హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేశాను నేను. నీ భామర్ది లోకేష్ వాళ్ళ మామ బాలకృష్ణ సాక్ష్యం, నీ తమ్ముడు ఒక సాక్ష్యం, 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు సాక్ష్యం. ఇంత దారుణంగా అవును, మా వియ్యంకుడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఒక ఫంక్షన్ చేస్తే దానికి నేను హాజరైతే నా కుమార్తె పెళ్ళిని క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు అసెంబ్లీలో అని చెప్పి. అలా అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బైబిల్ పట్టుకొని ప్రేయర్ చేస్తున్నవి చూపెట్టుకొని అంటే నీవు ఇప్పుడు క్రిస్టియనా? అండ్ ముస్లిం పండుగలకు హాజరైనప్పుడు అక్కడ చూసేప్పుడు నువ్వు ముస్లిం, అదిగో నీ కుమారుడు మోకాల మీద కూర్చొని నమాజ్ చేస్తున్నారు కదా అంటే ఇప్పుడు నీ కుమారుడిని ముస్లిం అనాలా? నారా లోకేష్ కాదు సలాం బాయ్ అని చెప్పాలా? అలాగైతే ఉప ముఖ్యమంత్రి వాళ్ళ 3వ భార్య ఎవరు క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆయన క్రిస్టియన్ అందామా? అడ్డు అదుపు లేకుండా తప్పుడు ప్రచారం చేసుకుంటూ అని భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా తీవ్రంగానే స్పందించారు. ప్రతిదీ అబద్ధం మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అని అంటూ అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పచ్చి అబద్ధాలు. 2024లో వీళ్ళు మళ్ళీ మదర్ డైరీని ఇందాపూర్ డైరీని తీసుకొని వచ్చి వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చి, అంతకంటే ముందు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు 20 లక్షల లడ్డూలకు సంబంధించి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కించుకుంటే వాళ్ళు మళ్ళీ మాకు ఆ స్థాయి లేదు కాబట్టి మేము 10 లక్షలే సరఫరా చేస్తామని వాళ్ళు చెప్పినందుకు ఇదే టెండర్లలో L2గా ఉన్న ఇందాపూర్ డైరీకి 35% నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పి జ్యోతుల నెహ్రూ చెబుతున్నారు. పచ్చి అబద్ధం, ఒక్క ఆధారం లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ టెండర్లలో పాల్గొనింది ఒకే ఒకరు, సింగిల్ టెండర్ అది. L2 లేనే లేరు. L1గా ఉన్న KMF 20 లక్షలు సరఫరా చేయగలదు, కానీ వీళ్ళు వాళ్ళని బెదిరించారు. 10 లక్షలే సరఫరా చేయమన్నారు. మళ్ళీ 10 లక్షలకు టెండర్ పిలిచారు. ఆ టెండర్లలో మళ్ళీ KMF పాల్గొనింది. అప్పుడు KMF 3rd ప్లేస్ వచ్చారు, మదర్ డైరీ 1st ప్లేస్ వచ్చింది. మళ్ళీ నెలకే మళ్ళీ టెండర్లు పిలిచారు, మళ్ళీ KMF పాల్గొనింది, మళ్ళీ KMF 3rd ప్లేస్ వచ్చింది. ఈసారి ఇందాపూర్ డైరీ L1 అయింది, మదర్ డైరీ L2 అయింది అని చెప్పి పూర్తిగా సభను తప్పుదోవ పట్టించారు. ఆధారాలు లేకుండా ఏది బుద్ధి పడితే అది మాట్లాడేశారు అని భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్ని వివరాలు. అరే అసెంబ్లీలో ఆధారాలు లేకుండా మాట్లాడడం ఏంటి? మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసెంబ్లీలో ఆధారాలు లేకుండా మాట్లాడడం ఏంటి? ఏది బుద్ధి పడితే అది మాట్లాడడం ఏంటి? అసెంబ్లీలో ప్రొటెక్షన్ ఉండదని ఏదైనా మాట్లాడచ్చా? అసెంబ్లీ గౌరవాన్ని పెంపొందించే విధంగా మాట్లాడాలి. కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె పెళ్లి ఫోటోలు వేసి లేకపోతే ఇంకా అబద్ధాలు మాట్లాడి ఏంటండి ఇదంతా? ఇదేం రాజకీయం? ఇదేం రాజకీయం? ఇంత దారుణంగానా? అన్ని అబద్ధాలా? ఏమనంటే మళ్ళీ బోలే బాబాను, దానికి అంతకుముందు పేరున్న హార్స్ డైరీ ఇవన్నీ మేము తెచ్చామంటున్నారు. అవి చంద్రబాబు పీరియడ్లోనే వచ్చాయి.
అని చెప్పి అవన్నీ కనుక భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంతకుముందే మీడియా సమావేశంలో చూపించారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దిగజారిపోయాయి. చివరికి అసెంబ్లీలో కూడా అబద్ధాలను ప్రచారం చేసే స్థాయికి దించేస్తే అసెంబ్లీని, బాబోయ్, రెండు చేతులైతే దండం పెట్టడం తప్ప ఏం చేయగలుగుతాం?